హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వచ్చి మనం చిట్టినాడు స్పెషల్ రవ్వ కేసరి అయితే చేద్దాం. అండ్ రవ్వ కేసరి అంటే మనం ఊరు రవ్వ కేసరి లాగా ఉండదు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ కిందకి ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ మనకి రవ్వ కేసరికి కావాల్సింది పెసరపప్పు అనమాట. నేను చెప్పాను కదా చిట్టినాడు స్పెషల్ అని, సో స్పెషల్ గానే ఉంటది. సో మనం హాఫ్ కప్ తీసుకున్నాము పెసరపప్పు. అండ్ ఈ హాఫ్ పప్పుని నేను నూనె నెయ్యి ఏమీ లేకుండా ఇలా వేయించుతున్నాను అనమాట. దూరగా వేయించాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా. ఏంటి రవ్వ కేసరి అనింది, ఇదేంటి ఇదే యాడ్ చేస్తుంది అని అంటున్నా కదా. చిట్టినాడు స్పెషల్ ఇలానే ఉంటది అనమాట. టేస్ట్ మాత్రం సేమ్ బాదం కేసరి తింటే ఎలా ఉంటదో అదే టేస్ట్ అయితే ఉంటది. అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటది టేస్ట్. ఎక్కడ స్కిప్ కూడా చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేసినట్టయితే మీరు ప్రాసెస్ అయితే మిస్ అవుతారు. అండ్ చూసారు కదా, ఇలాగా ఇంకా దూరగా వేయించాలన్నమాట. కొంచెం సేపు వేయించేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం నీళ్ళల్లో కడిగేసేసేయాలి. అండ్ ఇంకో బాండి తీసుకున్నాను నేను. తీసుకొని గ్లాస్ ఒక బౌల్ వాటర్ అయితే పోసాను. అండ్ పోసేసి కడిగి పెట్టేసుకున్నాం కదా వేయించేసేసి పెసరపప్పు, ఇవైతే నేను ఇప్పుడు కుక్ చేయాలి. అండ్ ఏంటంటే మనం కుక్కర్లో పెడితే ఏంటంటే మరీ పప్పులాగా అయిపోతుంది, మరీ పప్పులాగా అవ్వకూడదు. అండ్ ఇప్పుడు వచ్చి ఇంకో పెనం తీసుకొని మనము బాండి తీసుకొని దాంట్లో నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నేను యాడ్ చేసుకున్నాక నెయ్యి దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అంటే ఏం యాడ్ చేయను, బాదం కట్ చేసేసుకున్నాను. అండ్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను, జీడిపప్పు యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఈ 2 యాడ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు అన్ని ఇవి రోస్ట్ అవ్వాలి బాగా. బాదం పప్పు ఏంటంటే పచ్చివే ఇలా పొడవుగా కట్ చేసుకోండి, నానపెట్టినవి కాదు, పచ్చివి. అంటే ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే కొంచెం ఐడియా లేని వాళ్ళకి, కొంచెం న్యూ కుకింగ్ లర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఇప్పుడైతే ఇవి మనం కుక్ చేసుకుంటున్నాం కదా పెసరపప్పు. అండ్ వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి, ఒక్కసారిగా పోయకుండా. అండ్ అంటే ఒక స్టవ్ మీద అది, ఒక స్టవ్ మీద ఇది ఇలా చేస్తున్నానంటే మీన్ వైల్లో మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని. అండ్ బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అయితే రోస్ట్ అయిపోయినాయి కదా, నేనైతే ఒక బౌల్లోకి అయితే ఇవి సర్వ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని నేను బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ ఆయిల్ వేసుకొని 1/2 కప్ బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కూడా మనం దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. మీరు అంటే ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నేనేంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రాసెస్కి గీ యూజ్ చేశాను, అండ్ మిడిల్లో కొంచెం ఆయిల్ అయితే యూజ్ చేశాను. అండ్ చూసారు కదా, ఇలా వేయించుకోవాలి, బాగా దోరగా వేయించుకొని ఆ కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది రవ్వకి. అండ్ ఇప్పుడైతే మనం ఒక మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. 6 బెల్లం ముక్కలు నేను తీసుకున్నాను, చిన్నవి కాబట్టి నేను 6 తీసుకున్నాను. అంటే మనం 1/2 కప్ తీసుకున్నాం కదా రవ్వ, సో 1/2 కప్కి 1 కప్ లాగా మనము బెల్లం తీసుకోవాలి అనమాట. అంటే నాకు 1 కప్ అంటే 6 పడతాయి అనమాట నాకు ఆ కప్కి. అండ్ చూసారు కదా, ఇదిగోండి 1 కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాం అనమాట. అంటే 1/2 కప్ రవ్వకి 1 కప్ బెల్లం తీసుకున్నాము. అండ్ ఈ బెల్లాన్ని మనము నీళ్ళల్లో కరిగించాలి. అండ్ బాగా పాకంలాగా ఏం రాబలేదనమాట, నార్మల్గా బెల్లం అంతా కరిగేసి కొంచెం మనం పోసిన వాటర్ చిక్కపడితే సరిపోతుంది. అండ్ నేనైతే 1.5 బౌల్ వాటర్ అయితే పోసాను. అండ్ ఇదంతా కూడా కరగాలన్నమాట, ఈ వాటర్ అంతా కూడా. మనం బెల్లం వేసాం కదా, అదంతా కూడా కరిగి కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేసేస్తే సరిపోతుంది అనమాట, చిక్కబడుతుంది కొంచెం. అండ్ బెల్లం అయితే కరగాలి. అండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది, బాదం కేసర్ లాగే ఉంటుంది, సేమ్ టు సేమ్.
అనమాట. ట్రై చేసి చూడండి. నిజంగా ఎప్పుడు తిన్నా అదే ఏం తింటాం డిఫరెంట్గా తిన్నా కూడా బాగా అనిపిస్తుంది కదా. సో డిఫరెంట్గా ట్రై చేయండి. అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశ పప్పులన్నీ పక్క పాలిగెత్తుడు చేయడు. అండ్ ఈ రెసిపీ నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము. ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ స్వీట్ పెట్టారనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ రెసిపీ నేను కనుక్కొని వచ్చి ఒక 2 times చేశాను అండ్ బాగా నచ్చింది. అండ్ మన వ్యూవర్స్ కూడా, మన ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చూపిస్తే వాళ్ళు కూడా చేసుకొని తింటారు కదా అని నేనైతే ఈరోజు వీడియో తీస్తున్నాను. చాలా గొప్ప పని చేశావు. అండ్ మనం ఏంటంటే ఇది కొంచెం వాటర్ పోసుకుంటా ఉడకపెట్టుకోండి. అంటే కొంచెం పప్పులుగా కనిపించాలి. మరీ మెత్తగా పప్పులాగా చేస్తే ఏంటంటే టేస్ట్ రాదు మనం చేసే కేసరికి. సో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఉడకపెట్టుకున్నామంటే ఆ పప్పులు ఉంటుంది అనమాట. అదే కుక్కర్లో వేసామంటే నిజంగా ఒక్క విజిల్కైనా కూడా నిజంగా పప్పులాగా అయిపోతుంది. సో కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలానే మీరు ఉడికించుకోండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ ఇప్పుడైతే మనకి ఉడికిపోయింది దాదాపు. చూసారు కదా, కొంచెం పప్పులుగా కనిపిస్తుంది అండ్ కొంచెం ఉడికింది. అలా ఉండాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ. చిట్టినాడు రవ్వ కేసరి అయితే రెడీ అవ్వబోతుంది అనమాట. అండ్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వెరైటీ స్వీట్స్ కానీ వెరైటీ ఫుడ్స్ కానీ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్కి హైదరాబాద్ బిర్యానీ అంటారు కదా, అలాగా మీ ఊర్లలో ఏంటో ఫేమస్ నాకు చెప్పండి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా? మరేం చేయాలి సార్? దీన్ని కరెక్ట్ నావల్ కూడా కాదు. అండ్ ఇప్పుడు రెసిపీకి అంతా రవ్వ రెడీ అయిపోయింది, పెసరపప్పు రెడీ అయిపోయింది అండ్ బెల్లం నీళ్ళు రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే మనం రవ్వ తీసుకుని స్టవ్ ఆన్ చేసేసాము. అండ్ ఇప్పుడైతే మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, దాన్ని దీంట్లో వేసేస్తున్నాను నేను వాటర్ని. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అదంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. అంతే, సింపుల్. ఇదంతా కూడా మొత్తం బాగా దగ్గర అయ్యి వాటర్ అంతా పీల్ చేసేసి మనకి చిట్టినాడు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ మనం వచ్చి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది అనమాట, అంటే అడుగు మాడిపోతుంది. సో మనం ఏంటంటే కంటిన్యూస్గా ఇలాగా కొంచెం కదిలిస్తూ ఉండాలి. లేదంటే ఏంటంటే కిందంతా మాడిపోతుంది, పైనంతా ఉడకదు. ఎందుకంటే మనకి రవ్వ వేసాం కదా, రవ్వ మనకు ఉడకాలన్నమాట ఈ వాటర్లో. అండ్ మరి ఉప్మా లాగా అయితే ఉడకనవసరం లేదనమాట. రవ్వ నార్మల్గా కొంచెం ఉడకనట్టు ఉండాలి అలాగా. ఎందుకంటే మనకు ఆ రవ్వ అనేది టేస్ట్ అది తగులుతూ ఉండాలి. అండ్ చూసారు కదా, ఇలా నేనైతే మిక్స్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మిక్స్ చేయకపోతే కింద అడుగంటిపోతుంది కాబట్టి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అండ్ బెల్లం యూజ్ చేస్తున్నాం కదా, జలుబు దగ్గు అలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ మనం పెసరపప్పు అది యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ కూడా అనమాట. మనము పిల్లలకి పెట్టామంటే కొంచెం హెల్దీగా ఉంటారు అండ్ బరువు కూడా వస్తారనమాట. మంచి ఐరన్ ఫుడ్ కాబట్టి. అండ్ మనం నేతిలో వేయించుకున్న బాదం కిస్మిస్ అయితే ఇప్పుడు దీంట్లో వేసేసాను. అండ్ వేసేసి మళ్ళీ గీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 spoons గీ యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేసేసేసి ఒక 2 seconds 3 seconds అలా పొయ్యి మీద ఉంచేసేసేయడమే. అండ్ చూసారు కదా, మనకి చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత టేస్ట్ ఉంటుందా అన్నది. ఒక రెసిపీని చూసే మనం చెప్పేయచ్చు అనమాట అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది. నిజంగా చూడడానికి ఎంత చక్కగా ఎంత బాగుందో. అండ్ స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయింది. నేనైతే ఒక బౌల్లోకి తీసాను. అండ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటిది అన్నదైతే మీతో చెప్తా నేను. ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ ఫస్ట్ ఇప్పుడే కదా మనం తీసామో, కాలుతుంది అనమాట బాగా. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా అస్సలు అంత సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది కదా ఎంత టేస్ట్ ఉన్నది. నేనైతే ఇంకా స్పూన్ దించకుండా తింటూనే ఉన్నాను, నాకు అంత బాగా నచ్చింది. అండ్ రవ్వ పెసరపప్పు అలా తగులుతుండేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. ఈ టేస్ట్ అంతా ఫస్ట్ పెసరపప్పు అండ్ బెల్లం వల్లే వస్తుంది అనమాట. అండ్ చిట్టినాడు రవ్వ కేసరి అయితే అదరహ సూపర్గా ఉంది. నో వర్డ్స్ అనమాట, చాలా బాగుంది. అండ్ మీరు ట్రై చేయండి. ట్రై చేసాక రెసిపీ ఎలా వచ్చింది అన్నది నాతో మాత్రం తప్పకుండా చెప్పండి.
చెప్పండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి, ఇంకా మరిన్ని కొత్త వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్.